సంవత్సరం అమర్నాథ్ యాత్ర జూలై 3వ తారీఖు నుంచి ప్రారంభమైందండి. అంటే 2026 సంవత్సరం అమర్నాథ్ యాత్ర. కానీ రిజిస్ట్రేషన్ ఉన్న వాళ్ళకైతే పర్వాలేదండి. రిజిస్ట్రేషన్ లేకుండా మన తెలుగు రాష్ట్రాల నుంచి ఎవరైతే వెళ్తున్నారో వాళ్ళకి ఈ వీడియో బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే రిజిస్ట్రేషన్ లేకుండా మీరు వెళ్తే మాత్రం అక్కడ చాలా ఇబ్బంది పడ్డట్టే అండి. ఎందుకంటే అక్కడ తత్కాల్ రిజిస్ట్రేషన్ అన్నది ఉంటుంది. కాకపోతే దానికి మాత్రం చాలామంది రావటం మూలంగా చాలా ఇబ్బందులు పడుతున్నారండి భక్తులైతేనే. 5 రోజుల నుంచి అక్కడ పడిగాపులు కాస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. దాని మూలంగానే రిజిస్ట్రేషన్ అయిన వాళ్ళు మాత్రమే అమర్నాథ్ యాత్రకు వెళ్ళండి. ఇంకొక ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే అక్కడికి వెళ్ళిన వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఏంటంటే ఈసారి అమర్నాథ్ మంచు శివలింగం పూర్తి స్థాయిలో ఏర్పడలేదని, అప్పుడే దాదాపు 1.5 అడుగుల ఎత్తులోకి వచ్చేసిందని చెప్పేసి చెప్తా ఉన్నారండి. మరి ఇది ఎంతవరకు నిజంగానో తెలియదు. కానీ భక్తులైతే రిజిస్ట్రేషన్ లేని భక్తులైతే బాగా ఇబ్బంది పడుతున్నారు. మీరు రిజిస్ట్రేషన్ ఉంటేనే మన తెలుగు రాష్ట్రాల నుంచి బయలుదేరి వెళ్ళండి. ఈ రష్ దాదాపు ఇంకొక 10 నుంచి 12 రోజులు కొనసాగే అవకాశం ఉందండి. దాని మూలంగానే మన తెలుగు రాష్ట్రాల నుంచి ఎవరైతే వెళ్తారో వాళ్ళు మాత్రం రిజిస్ట్రేషన్ ఉన్న వాళ్ళు మాత్రమే వెళ్ళండి. తత్కాల్ రిజిస్ట్రేషన్ అక్కడ ఉంటుంది కదా అని చెప్పేసి మాత్రం వెళ్ళి మీరు ఇబ్బందులు పడకండి.